రోజు ఏంటిదంటే చికాగోలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ అయిన బీన్ చూడడానికి వచ్చాం. ఎందుకు ఈ రోజు అంటే నేను కూడా మీతో పాటు ఫస్ట్ టైం చూస్తున్నాను బీన్. ఫొటోస్ లో చూడడానికి తప్పించి ఇప్పుడు వరకు చూడలేదు. అండ్ నా బ్యాక్ సైడ్ చూస్తాను ఫౌండర్స్ ఆఫ్ మిలీనియం పార్క్. ఈ పార్క్ యొక్క ఫౌండర్స్ ఎవరెవరు కన్స్ట్రక్ట్ చేశారు ఏంటి అనేది ఉంది. అది మనం వీడియో లాస్ట్ లో వెళ్దాం అనమాట. సో లెట్స్ గో, లెట్స్ సీ. క్రిస్మస్ టైంలో ద ఫస్ట్ క్రిస్మస్ ట్రీ అని చెప్పి ఇక్కడ లైటింగ్ అదంతా చేస్తారనమాట. సో ఆ క్రిస్మస్ ట్రీ చూడడానికి ఎంతో మంది ఎక్కడెక్కడి నుంచో కూడా వస్తారు. ఈ మ్యూజిక్ షోస్ ఉన్నప్పుడు, కన్సర్ట్స్ ఏమైనా ఉన్నప్పుడు కనుక ఇక్కడే అనమాట. చికాగోలో ఉన్న వాళ్ళకి ఒకటి ఎవరైనా తెలిసిన వాళ్ళు చెప్పండి. అనిరుద్ కన్సర్ట్ ఏదో జరుగుతుందండి త్వరలోనూ. మనం దగ్గరగా వచ్చామన్నమాట. ఇఫ్ యూ సీ దట్ యూ కెన్ సీ మై రిఫ్లెక్షన్ హియర్. ఇఫ్ యూ సీ ద స్టెయిన్లెస్ స్టీల్ అండ్ మోర్ డీటెయిల్స్. ఈ రోజు ఏంటిదంటే చికాగోలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ అయిన బీన్ చూడడానికి వచ్చాం. ఎందుకు ఈ రోజు అంటే స్టార్టింగ్ లో వచ్చినప్పుడు, యూఎస్ స్టార్టింగ్ లో చికాగోకి వచ్చినప్పుడు అయితే అది క్లోజ్డ్ ఉంది అనమాట. సంథింగ్ కన్స్ట్రక్షన్ ప్రాబ్లము సంథింగ్ అని చెప్పి అది క్లోజ్ ఉంది టోటల్ గా. ఇప్పుడు రీఓపెన్ చేశారు. అండ్ ఈ రోజు సండే, అది కూడా గే ప్రైడ్ డే అనమాట. ఇక్కడ ఇంకా చాలా మంది ఎక్కువ జనాలు వస్తారు. మీరు చూసుంటే కనుక నా వెనకాల అక్కడ నుంచి లైన్ స్టార్ట్ అయ్యింది. మొత్తం అదంతా చుట్టుకొని ఇదిగోండి ఇక్కడ సెక్యూరిటీ ఉంది కదా, ఈ సెక్యూరిటీ అనేది పాస్ చేసుకొని అక్కడ డబల్ చెక్ చేస్తారనమాట. చేసుకొని వచ్చాము. అండ్ నా బ్యాక్ సైడ్ చూస్తాను ఫౌండర్స్ ఆఫ్ మిలీనియం పార్క్. ఈ పార్క్ యొక్క ఫౌండర్స్ ఎవరెవరు కన్స్ట్రక్ట్ చేశారు ఏంటి అనేది ఉంది. అది మనం వీడియో లాస్ట్ లో వెళ్దాం అనమాట. సో లెట్స్ గో, లెట్స్ సీ. నేను కూడా మీతో పాటు ఫస్ట్ టైం చూస్తున్నాను బీన్. ఫొటోస్ లో చూడడానికి తప్పించి ఇప్పుడు వరకు చూడలేదు. సో లెట్స్ గో. చూసారా నా వెనకాల ఉన్నది? నాకు కూడా తెలీదు. సో చూద్దాం. స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్ ఎక్కేసి వచ్చిన వెంటనే మిలీనియం పార్క్ అని. స్టార్టింగ్ లో ఏంటిదంటే ఈ మిలీనియం పార్క్ అనేది ఒక స్పాట్ లైట్ అనమాట డౌన్ టౌన్ కి. ఎందుకు అంటే క్రిస్మస్ టైంలో ద ఫస్ట్ క్రిస్మస్ ట్రీ అని చెప్పి ఇక్కడ లైటింగ్ అదంతా చేస్తారనమాట. సో ఆ క్రిస్మస్ ట్రీ చూడడానికి ఎంతో మంది ఎక్కడెక్కడి నుంచో కూడా వస్తారు. ఈ మిలీనియం పార్క్ లోనే జరిగింది అనమాట. ఏమైనా ఈవెంట్స్ ఉన్నా, ఇఫ్ దే వాంట్ టు కండక్ట్ సంథింగ్ బిగ్ అనేది ఎప్పుడైతే గవర్నమెంట్ ప్లాన్ చేస్తుందో సంథింగ్ ఈ పార్క్ లోనే అన్నీ చేస్తారనమాట. దట్స్ వై ఇట్ ఈస్ స్పాట్ లైట్ ఆఫ్ డౌన్ టౌన్ అని చెప్పి అనొచ్చు మనం. లెట్స్ గో మిలీనియం పార్క్. అది ఉంది, అదేంటిదో నాకు తెలియదు, ఏంటిదని చెప్పమాకండి. కానీ కొన్ని సార్లు ఏం చేస్తారంటే వీకెండ్స్ అప్పుడు అనమాట అక్కడ కింద కూర్చొని సంథింగ్ మూవీ ఆర్ షో చేస్తారు. అప్పుడు చాలా మంది వచ్చి చూస్తారనమాట. ఇంత దగ్గరికి అయితే వచ్చాము. ఇట్లా మొత్తం మెటల్తో అనేది మొత్తం కన్స్ట్రక్ట్ చేసి ఉన్నారు. అదేంటిదో తెలీదు, బట్ ఇక్కడ ఏదో రాశారు. అదేంటిదో చదవండి మీరు కూడా. అదేంటిదో నాకు కమెంట్ బాక్స్ లో పెట్టండి, ఓకేనా? సో ఇప్పుడు వెళ్దాం, లోపలికి వెళ్దాం. ఏమో చాలా మంది వెళ్తున్నారు అటువైపు. కానీ అవుట్ సైడ్ నుంచి చూస్తే మాత్రం మొత్తం గ్రాస్ అని నేను చెప్పాను కదా స్టార్టింగ్ లో మేము వచ్చాము. బట్ ఇక్కడ అంతగా ఏం లేదనమాట. బట్ ఇప్పుడైతే చాలా చేంజెస్ అనేది చేశారు. మొత్తం గ్రాస్ ఉంది. స్టార్టింగ్ లో నేను ఒకసారి చూసినప్పుడు అయితే ఇక్కడ మూవీ అనేది ఒకటి వేసి అందరూ వచ్చి స్పెండ్ చేయడం, అంటే మూవీ చూడడం అయితే జరిగింది. బట్ లెట్స్ గో. ఇక్కడ లోపలికి వస్తే ఇక్కడ డౌన్ స్టేర్స్ దిగమని చెప్పారనమాట. బట్ ఇక్కడ నుంచి చూడండి ఎంత వ్యూ, ఎంత బాగుంటుందో. ఈ రోజు ఎందుకు కొంచెం ఎక్సైటెడ్ గా ఉన్నానంటే ప్రతిసారి నా బ్లాగ్స్ అన్ని నేను ఒక్కదాన్ని నా సోలోగా తీసుకుంటూ ఉండేదాన్ని అనమాట. ఈరోజు కొంచెం మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు కాబట్టి వాళ్ళు కొంచెం కెమెరా మ్యాన్ లాగా చేస్తున్నారు. అందుకని కొంచెం ఎక్సైటెడ్ గా ఉన్నా.
ఇట్స్ సంథింగ్ ఆడిటోరియం లాగా, ఓపెన్ ఆడిటోరియం లాగా ఉంది. నేను చెప్పా కదా అంతకుముందు ఇక్కడ మూవీస్ ఇట్లా వేసేవాళ్ళు, సో వచ్చి చూసేవాళ్ళు. ఎంత బాగుందో కదా. ఆ పైన చూడండి. ఇక్కడ నైట్ టైమ్స్ కానీ లేకపోతే ఏమైనా మ్యూజిక్ షోస్ ఉన్నప్పుడు, కన్సర్ట్స్ ఏమైనా ఉన్నప్పుడు కనుక ఇక్కడే అనమాట. చికాగోలో ఉన్న వాళ్ళకి ఒకటి ఎవరైనా తెలిసిన వాళ్ళు చెప్పండి, అనిరుద్ కన్సర్ట్ ఏదో జరుగుతుందంటే త్వరలోనూ. సో ఎవరైనా వెళ్తున్నారా, వాట్స్ హ్యాపెనింగ్ అనేది కమెంట్ చేయండి. చూసారా ఎంత పెద్దగా ఉందో. సేమ్ మళ్ళీ పైన ఇదంతా చూస్తే మళ్ళీ బిల్డింగ్స్ అదంతా మొత్తం పైన లైటింగ్స్ కానీ ఏమైనా కానీ చూసారు కదా. ప్రెజెంట్ ఇక్కడ అయితే కనుక ఇదే ఉంది, చైర్స్ అండ్ ఐ మీన్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఓపెన్ ఆడిటోరియం అని కూడా చెప్పవచ్చు. ఇప్పుడు మనం వెయిట్ చేస్తున్న బీన్ దగ్గరికి వెళ్దాం. మిమ్మల్ని కూడా తీసుకుని వెళ్తున్నాం చికాగోలో లేకపోయినా. సో ఇప్పుడు బీన్ చూద్దాం అనుకున్నాం. 1 2 3 చూసారా బీన్. మనం దాని దగ్గరికి వెళ్దాం. ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యారా? నేనైతే చాలా బాగా ఫీల్ అవుతున్నా. అది మీకు కనిపించకపోయినా కనిపిస్తుందని అనుకోండి. రా వెళ్దాం. దీన్ని వచ్చేసి క్లౌడ్ గేట్ అని కూడా అంటారు. ఎందుకు క్లౌడ్ గేట్ అంటారా అంటే ఇది కట్టించడానికే, ఇది కట్టించింది మొత్తం ఈ స్కల్ప్చర్ ఇదంతా ఫామ్ చేసింది ఎవరంటే అనీష్ కపూర్ అనమాట. ఈ అనీష్ కపూర్ ఆయన మెర్క్యూరీ ఉంటుంది కదా, లిక్విడ్ మెర్క్యూరీ, దాన్ని ఇన్స్పైర్ అయ్యి చూసారా. అది మీరు చూస్తుంటే కూడా లిక్విడ్ మెర్క్యూరీని మనం మెల్ట్ చేస్తే, అంటే మెర్క్యూరీ అనేది లిక్విడ్ ఫామ్లోనే ఉంటుంది కదా ఆబ్వియస్లీ. సో దాన్ని చూస్తే ఎట్లా అనిపిస్తుందో సేమ్ దీన్ని కూడా అట్లానే ఉందన్నమాట. అండ్ దీంట్లో వచ్చేసి ఇంకొక ప్రత్యేకత ఏంటిదంటే ఇది వచ్చేసి 168 స్టెయిన్లెస్ మెటల్తో దీన్ని మొత్తం మౌల్డ్ చేసి మొత్తం ఈ కల్చర్లోకి తీసుకొచ్చారనమాట. ఇది ఇక్కడ ఎందుకు పెట్టడానికి కారణం ఏంటిదంటే ఇది ఒక టూరిస్ట్ స్పాట్ కింద కాదు, అండ్ దెర్ ఇస్ అ టెక్నికల్ రీజన్ కూడా ఉందన్నమాట. సో మీరు ఇక్కడ డౌన్ టౌన్ ఇదంతా చూసారనమాట, ఫుల్ బిజీ ఏరియా. ఎందుకంటే చాలా కంపెనీస్ అన్నీ ఇక్కడ ఎక్కువ ఉంటుంది అండ్ ఇట్ విల్ బి మోర్ రష్. ఇది అనేది లైక్ రిఫ్లెక్టివ్ సర్ఫేస్ లాగా ఇట్ విల్ కామ్ ద ట్రాఫిక్. సో ఈవెన్ ఏదైనా అయినా కూడా పీపుల్ అనే వాళ్ళు కామ్ అవుతారని చెప్పి ఆ యొక్క థాట్ ప్రాసెస్తో ఈ బీన్ అనేది పెట్టారు. సో లెట్స్ సీ అది సర్ఫేస్ ఎట్లా ఉంటుందో ఏంటో చూద్దాం మనం. ప్రెసెంట్ అయితే ఇప్పుడు రీఓపెన్ చేశారు, చెప్పాను కదా మీకు వీడియో స్టార్టింగ్లో కూడా. ఇది అనేది చాలా క్రౌడీగా ఉంది, ఎందుకంటే ఈరోజు హాలిడే కూడా ఉండడం వల్ల. స్టార్టింగ్లో అయితే కొంచెం రిపేర్ వర్క్ ఉందని క్లోజ్ చేయడం వల్ల ఈవెన్ ఫెన్స్ ఇదంతా వేసేసారనమాట. అప్పుడు స్టార్టింగ్లో టచ్ కూడా చేయనిచ్చేవాళ్ళు కదా, బట్ నౌ వి గాట్ ఛాన్స్, వి కెన్ టచ్. మనం దగ్గరగా వచ్చామన్నమాట. ఇఫ్ యూ సీ దట్ యూ కెన్ సీ మై రిఫ్లెక్షన్ హియర్. ఇఫ్ యూ సీ ద స్టెయిన్లెస్ స్టీల్ అండ్ మోర్ డీటెయిల్స్. కళ్ళు తిరుగుతున్నాయి పైకి చూస్తా అంటే అది మొత్తం బ్రౌన్. సో లోపల వచ్చేసి ఎట్లా ఉందంటే బీన్ ఏమైనా పాట్ కానీ లేకపోతే దీపం కానీ లోపల ఉంటుంది చూసారా, అట్లా ఉందన్నమాట మొత్తం బీన్. ఈ బిల్డింగ్స్ చూసారా, చూడ్డానికి ఇంత కూడా గ్యాప్ లేకుండా మొత్తం అంటే ఎట్లా కన్స్ట్రక్ట్ చేశారో చూడండి. సో ఇక్కడ బీన్ ఉంది, ఇది డౌన్ టౌన్. అంటే ఎన్ని కంపెనీస్ ఎంత రష్ ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోండి. బట్ ఇంత రష్ ఉన్నా కూడా కొంచెం ట్రాఫిక్ని వాటిని కామ్ చేయాలని చెప్పి అండ్ ద థాట్ ప్రాసెస్ ఆఫ్ అనీష్ కుమార్ ఐ రియలీ లైక్డ్ ఇట్. అండ్ ఈ బీన్
యా చూడండి, ఇప్పుడు ఈరోజు సండే అండ్ పీపుల్ ఎవరైతే వెళ్ళాలి అటు ఇటు వెళ్ళే వాళ్ళకి కూడా కొంచెం ఈ స్పాట్ చూడడం కానీ దే విల్ కమ్ అండ్ దే విల్ రిలాక్స్ ఫర్ సమ్ టైమ్. మీకు చూస్తుంటే కనుక మీకు అర్థమై ఉంటుంది ఎంత ఎంత ఆనందపడుతున్నారు ఒక్కొక్కళ్ళు. ద రీజన్ బిహైండ్ ఆఫ్ దిస్ బీన్ ఇదేనమాట. బీన్ 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 అని చెప్పి చికాగో బీన్ అని చాలా మంది అంటాం. ఇది సో ఇది ఈరోజు ఓపెన్ అయింది. ఎవరైనా చికాగోలో ఉన్న వాళ్ళు ఎవరు ఖచ్చితంగా విజిట్ చేయండి. అండ్ చాలా బాగుంది, నాకైతే ఇట్స్ కైండ్ ఆఫ్ గుడ్ ఎక్స్పీరియన్స్ అనమాట. అండ్ ఇక్కడ ఏంటిది అంటే లైక్ చిన్న చిన్న విషయాలనే చాలా ఎక్కువగా ఆనందపడతారు అనమాట. అండ్ మన దగ్గర చూస్తున్న సంబరాలు వాటిలన్నిటితో పోలిస్తే అంటే ఐఎమ్ నాట్ లైక్ క్రిటిసైజింగ్ ఎనీథింగ్ బట్ లైక్ యా ఇట్స్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్. ఐ మీన్ మంచి గుడ్ ఎక్స్పీరియన్స్ అనమాట బీన్ ఓపెన్ చేసినందుకు. బట్ ఐ లైక్ దట్ హిస్టరీ. ఈ అనీష్ కుమార్ అనే ఆయన యొక్క థాట్ ఇంకో మెర్క్యూరీ రిఫ్లెక్షన్ అవ్వాలి ట్రాఫిక్ అదంతా ఏదైతే ఆయన హిస్టరీ ఉందో ఐ రియల్లీ లైక్ ఇట్. ఐ హోప్ యూ గైస్ లైక్ దిస్ వ్లాగ్. అండ్ తప్పకుండా ఎవరైతే చికాగోలో ఉంటారో ఖచ్చితంగా ఈ బీన్ అనేది విజిట్ చేయండి. ఐ థింక్ యూ గైస్ విల్ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ గుడ్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ వాచింగ్ మై వ్లాగ్.